లోను ఈ ఈ టైప్ సినిమా అసలు ఈ మధ్యకాలంలో చూడలేదు. చాలా న్యాయం టైప్ బాగా తీశారు సినిమా. ఇది అందరికీ బాగా అర్థమయ్యేలాగా తీశారు. ప్రతి మనిషికి ఇందులో అర్థమయ్యే మాటలు ఉన్నాయండి. రైట్. ఈ సినిమా మంచి యూత్ఫుల్ పిక్చర్ అండి. అలాగే ఈ సినిమాలో చూసినట్లయితే చాలా ట్విస్టులు ఉన్నాయి. సమాజానికి మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ ఇది. ఈ ప్రస్తుత కాలంలో కుర్రవాళ్ళు ఇట్లాగా చెడు వ్యసనాలకి వీటికి బానిస కాకుండా, అట్లాగే అమ్మాయిలు కూడా ఇట్లాగా వివిధ రకాలుగా సమాజంలో ఇబ్బందులు ఫీల్ అవుతారు. అలా ఎలా ఫీల్ అవుతారు అనేది మనకు కళ్ళ కట్టినట్టుగా చూపించింది. మరి ట్విస్టులు చూస్తే నిజంగా చివరిలో తండ్రి ఎవరో తెలియలేదు, చివరికి ఆ ట్విస్ట్ రివీల్ చేయడం కూడా చాలా బాగుంది. చక్కగా మంచి ఓరియంటెడ్ పిక్చరు. ఆడవాళ్ళు అలాగే యూత్ పెద్దవాళ్ళు కూడా మంచి చూడదగ్గ పిక్చరు. ప్రస్తుతం ఈ రోజుల్లో ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా చూసేటువంటి మంచి కుటుంబ కథా చిత్రంగా మనం దీన్ని మెర్సీలింగ్గా చెప్పుకోవచ్చు. మరి ఆ పాప అయితే చాలా పెద్ద ఇదే చేసింది. మెర్సీ కిల్లింగ్ అనేటువంటి ఒక అస్త్రాన్ని ఉపయోగించి తన తండ్రిని తెలుసుకుంది. అలాగే ఒక సమాజంలో లాయర్లు కానీ లేకపోతే ఒక చట్టాన్ని కానీ ఎలా ఉపయోగించవచ్చు, తద్వారా తమకు ఉన్నటువంటి కష్టాలను ఎలా తెలుసుకోవచ్చో చిన్న వయసులోనే పరిణతితో కూడినటువంటి పాత్రగా అద్భుతంగా దర్శకుడు చిత్రీకరించడం జరిగింది. మరి పాత్రలో ఉన్నటువంటి నటీనటులు కూడా అందరూ కూడా చక్కగా యాక్ట్ చేశారు. ఇది మంచి చిత్రంగా నేను చెప్తున్నాను. మంచి సక్సెస్ కూడా ఇది పొందుతుంది. 100 days ఫంక్షన్ కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.